సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. యూనిట్ 6 మనం మాట్లాడుతున్నాం సార్ పీరియడ్ ప్లాన్ గురించి. అయితే ఈ వీడియో చేశాను, బట్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాయిస్ రాలేదు. దానివల్ల మళ్ళీ రీషూట్ చేస్తున్నాను, దయచేసి గమనించండి. మనం లెసన్ ప్లాన్లో యాక్చువల్గా హెర్బర్ట్ విధానం చెప్పాలి, కానీ 2022 బుక్లో మనకి పీరియడ్ ప్లాన్ కింద మనకి ఇవి ఇవ్వటం జరిగింది. ఏంటవి? మన ఇవి హెర్బర్ట్ అప్రోచ్, బ్లూమ్స్ ఎవల్యూషన్ అప్రోచ్, ఇవన్నీ కూడా మనకి లెసన్ ప్లాన్లో ఉండేటువంటి రకాలు ఖచ్చితంగా. కానీ న్యూ బుక్లో పీరియడ్ ప్లాన్లో ఇచ్చారు కాబట్టి అలాగే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో పీరియడ్ ప్లాన్ అంటే ఏంటి ఒకసారి మాట్లాడదాం. సో పీరియడ్ ప్లాన్ అంటే ఇక్కడ చూడండి. ఓకే, పీరియడ్ పథకం అంటే 30 to 40 నిమిషాల కాల పరిమితిలో గల పీరియడ్లో జీవశాస్త్ర భావాలను ఏ క్రమంలో అందించాలో వేసుకున్నటువంటి పథకాన్ని మనం పీరియడ్ ప్లాన్ అని చెప్పొచ్చు. అంటే పీరియడ్ ప్లాన్ అంటే 30 to 40 మినిట్స్ అనేది టైం ఉంటుంది. సో మనకి 30 to 40 మినిట్స్ టైం ఉంటుంది. ఒకే పీరియడ్లో బయాలజీ భావనను ఏ క్రమంలో అందించాలో వేసుకునే పథకాన్ని మనం పీరియడ్ పథకం అని చెప్తాము. దీని యొక్క కాల పరిమితి ఎంత అండి? 30 to 40 మినిట్స్. అంటే పీరియడ్ అంటే ఒక పీరియడ్లో చెప్పేది. అంటే ఒక పీరియడ్లో 30 to 40 మినిట్స్ యొక్క కాల పరిమితిలో జీవశాస్త్ర భావాల్ని ఏ క్రమంలో అందించాలో వేసుకునే పథకాన్ని మనం పీరియడ్ పథకం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఒక పీరియడ్ పథకం అనేది ఒక పీరియడ్లో పూర్తి చేయవలసినటువంటి అంశాలు ఉంటాయి ఇక్కడ. అంటే ఒక పీరియడ్లో పూర్తి చేయవలసినటువంటి అంశాలపై అక్కడ ప్లాన్ అనేది వేయబడుతుంది. కాబట్టి పీరియడ్ పథకం అంటే ఒక పీరియడ్లో పూర్తి చేయవలసినటువంటి అంశాలపై మనం ఒక పథకం వేసుకుంటే అది మనకి పీరియడ్ ప్లాన్ లేదా పీరియడ్ ప్లాన్ అనేది అవుతుంది. అయితే మనకి పీరియడ్ ప్లాన్ అనేది ఒక్క పీరియడ్కి మాత్రం సంబంధించింది, ఒక్క పీరియడ్కి మాత్రమే సంబంధించింది, ఒక్క బోధన అంశానికి మాత్రమే సంబంధించినది. ఓకే, అయితే మనకి ఎప్పుడూ కూడా లెసన్ ప్లాన్కి అనుబంధంగానే పీరియడ్ ప్లాన్ అనేది ఉంటుంది, గమనించాలి. కాబట్టి పీరియడ్ పథకం అంటే 30 to 40 మినిట్స్ యొక్క కాల పరిమితి ఉండి ఒక పీరియడ్లో ఏ జీవశాస్త్ర భావనలు అయితే ఒక క్రమంలో అందించాలో అదే మనకి పీరియడ్ ప్లాన్ అవుతుంది. పీరియడ్ పథకం అంటే ఒక పీరియడ్లో పూర్తి చేయవలసినటువంటి అంశాలపై మనం పథకం వేయబడుతుంది. ఇది ఒక పీరియడ్కి సంబంధించింది, ఒక్క బోధన అంశానికి మాత్రమే సంబంధించింది. పీరియడ్ ప్లాన్ అనేది ఎప్పుడూ కూడా పాఠ్య పథకానికి అనుబంధంగా ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఒక పీరియడ్లో బోధించేటప్పుడు అనుసరించినటువంటి సోపానాలు ఏంటి? ఒక పీరియడ్లో మనం ఏదైనా ఒక టాపిక్ని బోధిస్తుంటాము, ఆ పీరియడ్లో మనం ఎటువంటి స్టెప్స్ని అనుసరించాలి అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏమన్నారంటే, ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మైండ్ మ్యాపింగు, అదేవిధంగా శోధనాత్మక ప్రశ్నలు. మైండ్ మ్యాపింగు, అదేవిధంగా ప్రోబింగ్ క్వశ్చన్స్ అని చెప్తాము. అంటే మైండ్ మ్యాపింగ్ అంటే ఏదైనా ఒక లెసన్ చెప్పేటప్పుడు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ముందు చెప్పాలి, విద్యార్థులకి ముందు పరిచయం చేయాలి. పరిచయం చేసి కొన్ని ఆ అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని విద్యార్థులను అడగాలి. విద్యార్థులను అడిగి వాళ్ళకి తెలియనటువంటి ప్రశ్నల్ని వాళ్ళ చేత జవాబు చెప్పించేలాగా ఉండాలి ప్రశ్నలు. అవి శోధనాత్మక ప్రశ్నలు అవుతాయి. తర్వాత ఏం చేస్తామని లెసన్లో మైండ్ మ్యాపింగ్ చెప్పిన తర్వాత, అంటే పాఠంలో ఏదైనా ముఖ్యమైనటువంటి టాపిక్ని మనం బోర్డు మీద రాస్తాము. ఆ బోర్డు మీద రాసిన తర్వాత బోర్డు మీద రాసినటువంటి వార్డుకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి విద్యార్థులకు ఇస్తాము, విద్యార్థులు అడుగుతాము. అడిగేటప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారనమాట. అంటే మనం ఇప్పుడు కూడా విద్యార్థుల్ని లెసన్ వైపు మరలించేటట్లు అటువంటి క్వశ్చన్స్ మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏం చేయాలంటే మనం టెక్స్ట్ బుక్ చదవాలి. టెక్స్ట్ బుక్లో మనకి కీలక పదాలని గుర్తించాలి. టెక్స్ట్ బుక్ చదివితే పాటు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం గుర్తించి పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆ టాపిక్కి సంబంధించి ఏదైనా కృత్యాలు చేయాలా, ఏదైనా కృత్యాలు చేయగలిగితే యాక్టివిటీ చేయాలి. దాని తర్వాత ఆ లెసన్లో ఉండేటువంటి కాన్సెప్ట్ల మీద అవగాహనని మనం విద్యార్థులకు కల్పించాలి. తర్వాత ఏం చేయాలంటే మనకి ప్రదర్శన, అంటే విద్యార్థులకు కొంచెం యాక్టివిటీ ఇస్తాము, కొన్ని కృత్యాలు ఇస్తాము, వాళ్ళు దానికి ఆన్సర్ తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆన్సర్ని ప్రదర్శన చేయాలి క్లాస్ రూమ్లో, దాని మీద చర్చ జరగాలి. తర్వాత మనకి అసైన్మెంట్ ఇస్తాము. అంటే ఒక పీరియడ్లో బోధించేటప్పుడు ఎటువంటి సోపానాలు అనుసరించాలంటే ఫస్ట్ వన్ మైండ్ మ్యాపింగ్, అదేవిధంగా శోధనాత్మక ప్రశ్నలు. అంటే ఒక లెసన్ చెప్పేటప్పుడు దాంట్లో ఇంపార్టెంట్ ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ని బోర్డు మీద రాస్తాం, దాన్ని మనం మైండ్ మ్యాపింగ్ అంటాము. ఆ పాయింట్కి సంబంధించి పిల్లల్ని మనం క్వశ్చన్స్ అడుగుతాం కాబట్టి అవి శోధనాత్మక ప్రశ్నలు అవుతాయి.
రెండో స్టెప్ ఏంటి, అది అయిపోయిన తర్వాత మనం టెక్స్ట్ బుక్ చదువుతాము, దాంట్లో కీలక పదాలని గుర్తిస్తాము. మూడోది ఏంటి, ఆ లెసన్లో లేదా ఆ టాపిక్లో ఏదైనా యాక్టివిటీ చేపిస్తాము, దాని తర్వాత మనకి భావనలు అనేవి అవగాహన అవుతాయి వాళ్ళకి. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి క్లాస్ రూమ్లో డిమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది, దాని మీద చర్చ జరుగుతుంది, తర్వాత ఇంటి పని, తర్వాత హోంవర్క్ అనేది ఇస్తామన్నమాట. ఇది ఒక పీరియడ్లో మనం బోధించేటప్పుడు అనుసరించవలసినటువంటి సోపానాలు 1, 2, 3, 4, 5 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనకి ఇక్కడ నేను లెసన్ ప్లాన్ అదేవిధంగా పీరియడ్ ప్లాన్ ఈ రెండు దాదాపు ఒకటే. లెసన్ ప్లాన్ తర్వాత ఖచ్చితంగా పీరియడ్ ప్లాన్ రావాలి. లెసన్ ప్లాన్లో అంతర్భాగంగా ఉండేదే మనకి పీరియడ్ ప్లాన్. కాబట్టి ఇక్కడ న్యూ బుక్లో 2022 బుక్లో ఏం చేశారంటే కొన్ని అంటే ఈ సోపానాలన్నింటినీ కూడా 2022 బుక్లో పీరియడ్ ప్లాన్లో ఇచ్చారు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా లెసన్ ప్లాన్లో ఉండాలి, కానీ ఇది 2022 తెలుగు అకాడమీ ఏపీ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2లో పీరియడ్ ప్లాన్లో ఇచ్చారు. కాబట్టి నేను కూడా అలాగే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించండి, ఒక పీరియడ్లో మనం అనుకున్నటువంటి సమయంలో విషయాన్ని నిర్ణయించి దాన్ని బోధించే ప్రణాళిక మనకి పీరియడ్ అని చెప్పొచ్చు. ఒక పీరియడ్లో మనం ఏదైతే అనుకుంటామో మనకున్నటువంటి టైంలో, అంటే అది 30 మినిట్స్ కావచ్చు, 40 మినిట్స్ కావచ్చు, ఒక పీరియడ్లో మనకున్న టైంలో విషయాన్ని నిర్ణయించి దాన్ని బోధించే ప్లానే పీరియడ్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఇయర్ ప్లాన్ తర్వాత పాఠ్య ప్రణాళిక తర్వాత ఉపాధ్యాయులు ఖచ్చితంగా తయారు చేసుకునేది మనకి పీరియడ్ ప్లాన్ అవుతుంది. ఓకేనండి. వార్షిక ప్రణాళిక తర్వాత ఖచ్చితంగా పాఠ్య ప్రణాళిక ఉంటుంది, దాని తర్వాత యూనిట్ ప్లాన్ ఉంటుంది, దాని తర్వాత లెసన్ ప్లాన్ ఉంటుంది, దాని తర్వాత మనకి వచ్చేది పీరియడ్ ప్లాన్ అనేది అవుతుందన్నమాట. ఓకే. తర్వాత విద్యా ప్రణాళిక గమ్యాలు, విజ్ఞాన శాస్త్ర బోధన లక్ష్యాల సాధన దిశగా తరగతిలో జరిగే బోధన అభ్యాసన ప్రక్రియలకు సంబంధించిన ప్రణాళిక కావున ఇందులో ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసే కృత్యాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ పీరియడ్ ప్లాన్లో ఒక పీరియడ్లో మనం ఏదైతే ఉపాధ్యాయుడు ఏర్పాటు చేస్తాడో కృత్యాలకి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఓకేనండి. తర్వాత మనకి పీరియడ్ పథకంలో ఉన్నటువంటి రకాలు ఏంటని అడిగారు. ఇక్కడ యాక్చువల్గా ఇది లెసన్ ప్లాన్లో ఉండాలి, కానీ న్యూ బుక్లో ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. సో మనకి ఇక్కడ హెర్బార్ట్ అప్రోచ్ ఉంటుంది, హెర్బార్ట్ విధానం ఉంటుంది, మన స్టేట్లో పాటించేది ఈ విధానమే. బ్లూమ్స్ ఎవల్యూషన్ అప్రోచ్, కాన్స్ట్రక్టివిక్ అప్రోచ్, నిర్మాణాత్మక ఉపగమము, డిజిటల్ లెసన్ ప్లాన్, డిజిటల్ పాఠ్య పథకం అనేది నూతన కరికులంలోనిది, అంటే మామూలుగా ఇప్పుడు అంతా కూడా డిజిటల్ ప్లాన్ నడుస్తుంది. RCEM అప్రోచ్, ఇవన్నీ కూడా యాక్చువల్గా చెప్పడానికి పీరియడ్ ప్లాన్ చెప్పినా కూడా ఇవన్నీ కూడా లెసన్ ప్లాన్లో అంతర్భాగంగా ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెర్బర్ట్ అప్రోచ్ యొక్క లెసన్ ప్లానే ఇంపార్టెంట్. ఇక్కడ పీరియడ్ ప్లాన్ ఇచ్చారు, కానీ నేను లెసన్ ప్లాన్ కింద చెప్పేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ డౌట్ రాకూడదు మీకు. కాబట్టి హెర్బర్ట్ అప్రోచ్లో మనకి ఈ హెర్బర్ట్ విధానాన్ని మన స్టేట్లో పాటించడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూద్దాం ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో. నేను మొత్తం చేశాను సార్, మళ్ళీ నేను రీషీట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నేను కొంచెం టెక్నికల్ ఇబ్బంది వల్ల మొత్తం పోయిందనమాట. ఓకేనండి. 1 minute. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి అసలు పీరియడ్ పథకాన్ని ఇక్కడ మళ్ళీ కొత్త బుక్లో ఇచ్చినట్టు ఇస్తున్నాను నేను. యాక్చువల్లీ లెసన్ ప్లాన్లో చెప్పాలి, కానీ న్యూ బుక్లో ఏదైతే ఉందో అది చెప్తున్నాను. ఇక్కడ చూడండి, పీరియడ్ పథకాన్ని హెర్బర్ట్ అదేవిధంగా అతని అనుచరులు తయారు చేశారు. అంటే ఒక పీరియడ్లో బోధన జరిగేటప్పుడు ఒక క్రమంలో బోధించడానికి వీరు సూచించినటువంటి సోపానాలనే హెర్బర్ట్ సోపానాలు అంటాము. అంటే ఒక పీరియడ్లో బోధన జరిగేటప్పుడు ఒక క్రమంలో బోధించడానికి హెర్బర్ట్ అనుచరులు సూచించినటువంటి సోపానాలని మనం హెర్బర్ట్ సోపానాలు అనటం జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. మరి హెర్బర్ట్ సోపానంలో యాక్చువల్గా ఇది లెసన్ ప్లాన్లోనే చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ఇటువంటి విధానం మన రాష్ట్రంలో ఏ విధానాన్ని పాటిస్తున్నాం మనం? హెర్బర్ట్ విధానాన్ని పాటిస్తున్నాము. హెర్బర్ట్ విధానంలో ఉన్నటువంటి లెసన్ ప్లాన్నే మనం పాటిస్తున్నాము. దయచేసి గమనించండి, ఖచ్చితంగా కోచింగ్ ఏరియా ఇది. సో ఇప్పుడు మనం హెర్బర్ట్ విధానం గురించి మాట్లాడదాము. సో హెర్బర్ట్ విధానాన్ని రూపొందించింది జర్మనీ దేశానికి చెందినటువంటి జోహాన్ ఫ్రెడరిక్ హెర్బర్ట్. ఇతను జర్మనీకి చెందినటువంటి విద్యావేత్త. హెర్బర్ట్ విధానాన్ని రూపొందిస్తారు. అయితే ఇతను బోధన విధానాన్ని 6 దశలుగా రూపొందిస్తాడు. బోధన విధానాన్ని
6 దశలుగా రూపొందించడం జరుగుతుంది. మరి ఇతని యొక్క విధానం అనేది ఏ సిద్ధాంతంపై ఆధారపడుతుందంటే అప్రిసెప్టివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్. అప్రిసెప్టివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటి సిద్ధాంతం మీద ఇతని విధానం ఆధారపడి ఉంటుంది. అయితే ఇతను విషయాన్ని హాజరుపరచడం అనేటువంటి దశకు చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. సో అకార్డింగ్ టు హెర్బర్ట్ ప్రకారం మనకి మొత్తం పాఠ్య పథక రచనలో లెసన్ ప్లాన్ రచనలో 6 స్టెప్స్ ఉంటాయి. దాంట్లో సెకండ్ స్టెప్ ఏంటంటే మనకి విషయాన్ని హాజరుపరచడం. ఈ దశకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు హెర్బర్ట్. కాబట్టి చూడండి, మరి ఈ హెర్బర్ట్ విధానంపై క్లాసికల్ హ్యూమన్ ఆర్గనైజేషన్ థియరీ ప్రభావం అనేది ఉంటుంది. ఓకేనండి. తర్వాత ఇక్కడ మనకి ఈ హెర్బర్ట్ విధానంలో ఏం జరుగుతుందంటే లెసన్ ప్లాన్ ఎలా రచిస్తామంటే మనం విద్యార్థి యొక్క పూర్వ జ్ఞానం ఆధారంగా లెసన్ ప్లాన్ని రాయటం అనేది జరుగుతుంది. అన్ని సబ్జెక్ట్ బోధన విధానాల్లో హెర్బర్ట్ విధానాన్ని ఇక్కడ వాడటం జరుగుతుంది. కాబట్టి ఈ విధానం అనేది విద్యార్థి యొక్క అభిరుచులు, వైఖరులకు, సామర్థ్యాలకు అంతగా ప్రాధాన్యత అనేది ఇవ్వదు. ఈ హెర్బర్ట్ విధానం అనేది విద్యార్థి యొక్క అభిరుచులకి, వైఖరులకి, సామర్థ్యాలకు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వదు. అంటే ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమము అని అర్థం. ఓకేనండి. ఇది యాక్చువల్గా నేను చెప్పేది ఇప్పుడు పీరియడ్ ప్లాన్లో రాసిన న్యూ బుక్ ప్రకారం రాసిన మీకు చెప్పేది లెసన్ ప్లాన్ ప్రకారమే చెప్తున్నాను. మరి లెసన్ ప్లాన్ రచనలో కొన్ని రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే హెర్బర్ట్ విధానము, 2 బ్లూమ్స్ మూల్యాంకన విధానము, 3 నిర్మాణాత్మక ఉపగమము, 4 డిజిటల్ లెసన్ ప్లాన్ అని చెప్పేసి ఉంటాయి. మన స్టేట్లో పాటించేది హెర్బర్ట్ విధానము. ఇప్పుడు ఆధునిక కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది డిజిటల్ లెసన్ ప్లాన్. ఇప్పుడు మేము లెసన్ రాయట్లేదు, అది డిజిటల్ లెసన్ ప్లానే అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. హెర్బర్ట్ పాఠ్య పథక రచనలో ఉన్నటువంటి దశలు ఏంటి, సోపానాలు ఏంటి అని చెప్పి అడుగుతారు. ఖచ్చితంగా పోయిన 2024లో TSSA బయాలజీలో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. హెర్బర్ట్ పాఠ్య పథక రచనలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. మొత్తం అనేది 6 స్టెప్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ వన్ సన్నాహం లేదా పరిచయము, ప్రిపరేషన్ లేదా మోటివేషను, హాజరుపరచడం, విషయ విశదీకరణ, పోలిక లేదా సంసర్గము, సాధారణీకరణము, అన్వయము, పునశ్చరణ. మొత్తం 6 స్టెప్స్ అయితే ఉంటాయి. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ సోపానం కాదు, ఈ విధానం అంటే ఈ హెర్బర్ట్ విధానం. మొత్తం మనకి 6 స్టెప్స్ ఉంటాయి కదా. హెర్బర్ట్ పాఠ్య పథక రచనలో 6 స్టెప్స్ ఉంటాయి. సన్నాహము, హాజరుపరచడము, పోలిక, సాధారణీకరణము, అన్వయము, పునశ్చరణ. ప్రిపరేషన్ ఆర్ మోటివేషన్, ప్రజెంటేషన్, కంపారిజన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్, రీక్యాప్చులేషన్. ఓకేనండి. రీక్యాప్చులేషన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ మనకి ఈ విధానం అనేది విద్యార్థుల పూర్వ జ్ఞానంపైన ఆధారపడి నూతన అభ్యాసం జరుగుతుంది అనేటువంటి అభ్యాస సూత్రాన్ని అమలు పరుస్తుంది. విద్యార్థుల పూర్వ జ్ఞానంపైన ఆధారపడి నూతన అభ్యాసం జరుగుతుందని చెప్పి అయితే మనకి పిల్లలకి మన స్కూల్లో వాళ్ళు కొత్తగా ఎందుకు ఎలా నేర్చుకుంటారంటే వాళ్ళ యొక్క ప్రీవియస్ నాలెడ్జి ఎంత బాగుంటే అంత బాగా నూతన అభ్యాసం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రీవియస్ నాలెడ్జి ఎంత బాగుంటే అంత బాగా నేర్చుకోగలరు అనేటువంటి అభ్యాసన సూత్రాన్ని అమలుపరుస్తుంది ఈ పథకము, లేదా ఆ అభ్యాసన సూత్రం మీద ఆధారపడి ఉంటుంది ఈ హెర్బర్ట్ ఉపగమము. ఓకేనండి. ఇంకా ప్రశ్న ఎలా అడగొచ్చు అంటే హెర్బర్ట్ పాఠ్య పథక రచనలో ఎన్ని దశలు ఉన్నాయి, అవి ఒక వరుస క్రమంలో అమర్చండి. సేమ్ క్వశ్చన్ మొన్న అడిగాడు. హెర్బర్ట్ పాఠ్య పథక రచనలో ఎన్ని దశలు ఉన్నాయి, ఒక ఆర్డర్లో అమర్చండి అన్నారు. ఇది మనకి బిట్, నేను ముందే ఊహించాను అనమాట ఇలాగా. ఓకేనండి. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ పరిచయం లేదా సన్నాహం చూద్దాము. దీన్ని ప్రిపరేషన్ లేదా మోటివేషన్. హెర్బర్ట్ లెసన్ ప్లాన్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పరిచయం లేదా సన్నాహం. దీంట్లో ఏం జరుపుతాం క్లాస్ రూమ్లో మనం ఏముంది, ఈ దశను ఏమంటామంటే ఒక విద్యార్థి మనం చెప్పేటువంటి లెసన్ని వినటానికి అతన్ని మనం సన్నాహపరుస్తున్నాము లేదా సంసిద్ధం చేయడంగా చెప్పొచ్చు. మన క్లాస్ రూమ్లో వెళ్ళిపోయాము, ఒక లెసన్ చెప్తున్నాము. ఒక లెసన్ చెప్తున్నాము, మనం చెప్పే లెసన్ని వినటానికి విద్యార్థి మన వైపు తిరగాలి. అలాగా అతన్ని మనం సన్నాహపరుస్తున్నాము, అదేవిధంగా సంసిద్ధం చేయడం అని చెప్పొచ్చు ఈ దశని. అయితే ఈ దశలో ఏం జరుగుతుందంటే విద్యార్థి యొక్క పూర్వ జ్ఞానాన్ని తెలుసుకుంటాం ఖచ్చితంగా. అదేవిధంగా ఈ దశలో విద్యార్థికి మనం మోటివేషన్ చేస్తాము. అదేవిధంగా ఈ దశలో మనం ఏ టాపిక్ అయితే చెప్తున్నామో
ఈ టాపిక్ లేదా శీర్షిక ప్రకటన అనేది ఉంటుంది. నేను చెప్పే నా నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట మీరు వినాలి, ఖచ్చితంగా వినాలి. వీడియో స్కిప్ చేయకూడదు. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఏం చేయాలండి, లైక్ చేయాలి తప్పకుండా. ఒకసారి చూద్దాం, చూడండి. ఎందుకు ఈ దశ లేదా స్టెప్? ఎందుకంటే ఇది విద్యార్థి పాఠం వినేటట్లు సిద్ధం చేయటం. విద్యార్థి మనం చెప్పేటువంటి పాఠం వినేటట్లు సిద్ధం చేయటమే ఈ స్టెప్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే బోధించబోయే లెసన్కి సంబంధించిన విద్యార్థి పూర్వ జ్ఞానాన్ని తెలుసుకుంటారు. దీంట్లో మనం ఏదైతే లెసన్ బోధిస్తామో దానికి సంబంధించి అసలు ఆ టాపిక్కి సంబంధించి విద్యార్థి యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ ఏంటి అని తెలుసుకుంటాము. ఓకేనా? అదేవిధంగా తెలిసిన విషయాన్ని నుంచి తెలియని విషయం వైపుగా విద్యార్థిని తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలిసిన విషయాన్ని నుంచి తెలియని విషయం వైపుగా విద్యార్థిని తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఈ దశలో అయితే ఉంటుంది. ఇంకా ఒక్క నిమిషం, నిన్న చెప్పాను కదా, మళ్ళీ ఒక్క నిమిషం ఈ రఫ్ చేస్తాను, ఉంచండి పర్లేదు. ఓకే, ఒకసారి వినండి సార్. ఇంకా మనకి క్రొత్త ఉత్సాహంతో మరింత తెలుసుకోవడానికి విద్యార్థి మరి ఈ దశలో సంసిద్ధ వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. అంటే క్రొత్త ఉత్సాహంతో మరింత నేర్చుకోవడానికి లేదా మరింత తెలుసుకోవడానికి విద్యార్థి అనేవాడు ఇక్కడ రెడీ అవుతాడు. ఓకేనా? ఇక్కడ మనకి నోట్ చెప్పాను చూడండి. ఈ దశలో ఏం జరుగుతుందో, నేర్చుకోబోయే పాఠ్యాంశ ప్రయోజనాన్ని కూడా ఉపాధ్యాయుడు చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఏదైతే నేర్చుకుంటున్నావో ఆ లెసన్ యొక్క ఇంపార్టెన్స్ ఉపాధ్యాయుడు ఇక్కడ విద్యార్థికి చెప్తారు. ఇక్కడ సన్నాహం అంటే ఏంటంటే చెప్పండి, సిద్ధపడడం అంటే లెసన్ వినడానికి సిద్ధపడడం, పరిచయము, విద్యార్థుల్ని పాఠం వైపు ఉన్ముఖులను చేయటం అంటే పాఠం వైపు తిప్పుకోవటము. ఓకేనా? తర్వాత మనకి చేతన అచేతనావస్థలలో జ్ఞానం మధ్య ఒక లింక్ దశలో ఏర్పడుతుంది. చేతన అచేతనావస్థలలో జ్ఞానం మధ్య ఒక లింక్ ఈ దశలో ఏర్పడుతుంది. అంటే తెలిసిన విషయానికిను తెలియని విషయానికి మధ్య ఒక లింక్ అయితే ఈ దశలో ఏర్పడుతుంది. మరి ఉపాధ్యాయులు చేయవలసిన పనులు ఏంటంటే ఇక్కడ ఈ దశలో చిరునవ్వుతో విద్యార్థులను క్లాసు వెళ్ళంగానే పలకరించాలి, వాళ్ళ యొక్క పూర్వ జ్ఞానాన్ని టెస్ట్ చేయాలి, వాళ్ళని ఉత్తేజపరచాలి, మన వైపు ధ్యాస మళ్ళేటట్లు చూసుకోవాలి, ధ్యాస మళ్ళించాలి మన వైపు. అదేవిధంగా చెప్పబోయే పాఠాన్ని పరిచయం చేయాలి, ఒక టాపిక్ ఇక్కడ ఇంట్రడక్షన్ చేయాలి, ఈ టాపిక్ని ఎందుకు నేర్చుకోవాలో ఉపాధ్యాయుడు ఇక్కడ ప్రకటిస్తారు. వీటి ద్వారా ఉపాధ్యాయుడు తాను చెప్పబోయే లెసన్ వైపు విద్యార్థిని మళ్ళిస్తాడు. ఇది మనకి మొదటి దశ, పరిచయం లేదా ప్రిపరేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? తర్వాత రెండోది ఏంటంటే మనకి హాజరు పరచడం. అంటే భావనలు అనేవి ఇక్కడ ఒక లెసన్లో ఉన్నటువంటి భావనలు అనేవి ఇక్కడ అభివృద్ధి చెందడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. భావన అభివృద్ధి జరుగుతుంది ఈ దశలో. ఈ దశలో చాలా ఇంపార్టెంట్ దశ ఇది, చాలా ఇంపార్టెంట్. అంటే ఈ దశలో ఏం జరుగుతుందంటే మామూలుగా చెప్పేస్తాను చూడండి. ఈ దశలో కొత్త భావనలను అదేవిధంగా కొత్త జ్ఞానాన్ని అందిస్తారు ఇక్కడ. ఓకేనండి? ఈ హెర్బర్ట్ విధానంలో ఈ హాజరు పరచడం అనేటువంటి ప్రక్రియకు చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఓకేనండి? అయితే దీంట్లో ఏం చేయాలి మనం, ఇక్కడ భావనలు అభివృద్ధి జరుగుతాయని చెప్పాను. అంటే భావనలు అనేవి అభివృద్ధి చేయడానికి కంటెంట్ని, విషయాలని ఒక ఆర్డర్లో మనం వాళ్ళకి అందించాలి. దానికి తగినట్టుగా అభ్యాస అనుభవాల్ని వాళ్ళకి మనం అందించాలి. ఒకసారి మనం చదువుదాం చూడండి. హాజరు పరచడం, ఇక్కడ భావనలు అనేవి అభివృద్ధి చెందుతాయి, భావన అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా. హెర్బర్ట్ ఏం చేశాడంటే ఇతని యొక్క మొత్తం ఈ పాఠ్య పథకం హెర్బర్ట్ విధానంలో ఉన్నటువంటి అన్ని స్టెప్స్లో హాజరు పరచడం అనేటువంటి స్టెప్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. హాజరు పరచడం అనేటువంటి ప్రక్రియకు అధిక ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఈ దశలో కొత్త భావనలను, కొత్త జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. ఓకేనండి? అదేవిధంగా ఎక్కువసేపు ఉపాధ్యాయుడు ఒక్క నిమిషం ఓకే ఎక్కువసేపు ఉపాధ్యాయుడు కాలం వెచ్చించాల్సి ఉంటుంది ఈ దశలో. అదేవిధంగా భావనలని అభివృద్ధి చేయడానికి విషయాలను ఒక క్రమ పద్ధతిలో వ్యవస్థీకరించుకొని అభ్యాసన అనుభవాల్ని తార్కికంగా అందించాలి. అంటే ఈ దశలో ఏం చేయాలి మనం, భావనని అభివృద్ధి చేయాలంటే విషయాలని ఒక క్రమ పద్ధతిలో మనం వ్యవస్థీకరించుకొని చాలా జాగ్రత్తగా విషయాన్ని అందించాలి. అదేవిధంగా ఆ విషయానికి సంబంధించి అభ్యాసన అనుభవాలను మనం ఒక ఆర్డర్లో అందించాలి. ఈ దశకు సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అడగవచ్చు అంటే, హెర్బర్ట్ విధానంలో అధిక ప్రాధాన్యత ఏ ప్రక్రియకు ఇచ్చారు అంటే ఏ ప్రక్రియకు ఇచ్చారు. నాకు ఇంగ్లీష్ మీడియం డీల్ చేయడం వల్ల
స్కూల్ స్థాయిలో తెలుగు అనేది కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట. ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది అయిపోతుంది, దయచేసి అర్థం చేసుకోండి తెలుగు లెటర్స్, ఓకేనా. హెర్బర్ట్ విధానంలో అధిక ప్రాధాన్యత ఏ ప్రక్రియకి ఇచ్చారంటే హాజరుపరచడం అనేటువంటి ప్రక్రియకి ఇచ్చారు, ఓకేనా. అది తర్వాత మనకి నెంబర్ 3 ఏంటంటే పోలిక, అదేవిధంగా సంసర్గం. సో దీన్ని కంపారిజన్ అని చెప్తాం కదా, ఓకే. అయితే ఏం జరుగుతుందంటే మనకి పోలిక లేదా సంసర్గం అంటే ఇక్కడ క్రొత్తగా నేర్చుకున్నటువంటి అంశాలను ఏదైతే కొత్తగా నేర్చుకుంటామో టాపిక్స్ ఏదైతే ఉంటాయో పాత జ్ఞానంతో కలపడం జరుగుతుంది, పోలిక చేస్తారు. అంటే స్కూల్లో ఒక లెసన్ చెప్పేటప్పుడు కానీ లేకపోతే మనకి 10th క్లాస్ బయలు చెప్తున్నాం అనుకోండి, దాంట్లో కొన్ని క్రొత్తగా నేర్చుకున్నటువంటి అంశాలు ఉంటాయి. ఆ అంశాలను పాత జ్ఞానంతో పోలిక జరుపుకుంటారు విద్యార్థులు. కాబట్టి ఈ దశలో స్పష్టమైనటువంటి భావనలు అనేవి ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, హాజరుపరచడం అనేటువంటి దశలో పొందిన నూతన భావనలను విద్యార్థులకు ముందుగానే తెలిసి ఉన్న విషయాలతో పోల్చడం జరుగుతుంది. ఈ హాజరుపరచడం అనేటువంటి దశలో ఏం చేస్తాం మనం, ఆ దశ ద్వారా మనకి నూతన భావనలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి నూతన భావనలు మనం పొందుతాము. ఈ నూతన భావనలు పొందుతాం కదా, మనకి విద్యార్థులకు ముందుగానే తెలిసిన విషయాలతో, అంటే హాజరుపరచడం అనేటువంటి దశలో పొందినటువంటి నూతన భావనలను విద్యార్థులకు ముందుగానే తెలిసి ఉన్నటువంటి విషయాలతో పోల్చడం జరుగుతుంది, ఓకేనండి. ఇక్కడ మనకి స్పష్టమైన భావనలు అనేవి ఏర్పడతాయి అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి, నెక్స్ట్ వన్ సాధారణీకరణం, జనరలైజేషన్ అంటే ఏంటంటే చూడండి ఒకసారి. సాధారణీకరణంలో ఏం జరుగుతుంది, ఇది కూడా మనకి హాజరుపరచడంలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, సాధారణీకరణంలో ఏ పద్ధతి ఉంటుందండి, ఆగమన పద్ధతి ఉంటుంది. కాబట్టి ఆగమన పద్ధతి ద్వారా లెసన్కి సంబంధించినటువంటి భావనలు సామాన్య సూత్రాలుగా ఏర్పరచబడతాయి. ఇక్కడ సాధారణీకరణం అంటే ఇదంతా. కాకపోతే మనకి ఏంటి, సింపుల్ చెప్పాలంటే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం సాధించామా లేదా అని చెప్పేసి ఈ సోపానంలో మనకు తెలుస్తుంది. మరి ఈ సోపానంలో ఒక టాపిక్కి సంబంధించి మనం ఆగమన పద్ధతిని వాడతాము, అది సాధారణీకరణ పద్ధతి. తర్వాత అన్వయం అంటే నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నిగమన పద్ధతి ద్వారా మనం నూతన పరిస్థితులు ఉపయోగించుకోవాలి. ఇక్కడ చూడండి, అప్లికేషన్. అన్వయం అంటే ఆర్జించినటువంటి జ్ఞానాన్ని విద్యార్థులు నిత్య జీవితంలో పరిచిత అపరిచిత సందర్భాల్లో వినియోగించుకుంటారు. అన్వయం అంటే నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని విద్యార్థులు నిత్య జీవితంలో ఉపయోగించుకుంటారు అని అర్థం. తర్వాత పునశ్చరణ అంటే ఏంటి, ఈ దశలో విద్యార్థులు ఏదైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటారో ఆ జ్ఞానాన్ని మనం పరీక్షించడం జరుగుతుంది, ఓకేనండి. ఇక్కడ చూడండి, విద్యార్థి నేర్చుకున్న జ్ఞానాన్ని దాన్ని అన్వయించగల సామర్థ్యాలను పునర్విమర్శ సోపానాల్లో తెలుసుకోవచ్చు. అంటే విద్యార్థి నేర్చుకున్న జ్ఞానాన్ని దాన్ని అన్వయించగల సామర్థ్యాలను ఈ స్టెప్లో మనం తెలుసుకోవచ్చు. అంటే సింపుల్గా ఏంటి, విద్యార్థులు సంపాదించిన జ్ఞానాన్ని మనం టెస్ట్ చేస్తాం, క్వశ్చన్ అడగడం ద్వారా కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా కానీ అతని యొక్క ఫీడ్బ్యాక్ మనం తెలుసుకుంటాం. అంటే మనం చెప్పింది ఎంతవరకు అర్థమైందో మనం ఇక్కడ ఈ దశలో మనం తెలుసుకుంటాం, ఓకేనా. ఇంకో క్వశ్చన్ రాశాను చూడండి సార్. హెర్బర్ట్ సోపానాలలో భావనలు అభివృద్ధి లేదా భావనలు స్పష్టంగా ఏ సోపానాలు ఏర్పడతాయి. హెర్బర్ట్ సోపానాలలో భావనల అభివృద్ధి భావనలు స్పష్టంగా ఏ సోపానాలు ఏర్పడతాయి అంటే భావనలు అభివృద్ధి అనేది హాజరుపరచడం అనేటువంటి సోపానం జరుగుతుంది. భావనలు అనేవి స్పష్టంగా ఎక్కడ ఏర్పడతాయి అంటే పోలిక లేదా సంసర్గం అనేటువంటి దశలో ఏర్పడతాయి. అది ఒక క్వశ్చన్. తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఒక పాఠం ఎన్ని పీరియడ్లో పూర్తి అవుతుందో తెలిపే లెసన్ ప్లాన్లో ప్రతి అడ్డు వరుస ఒక పీరియడ్లో బోధించాల్సినటువంటి భావనలను సూచిస్తుంది అన్నాడు. లెసన్ ప్లాన్ ఇలా రాస్తాం మనం. ఇలా రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే లెసన్ ప్లాన్ రాసేటప్పుడు ఈ లెసన్ ప్లాన్లో ఈ కంటెంట్లో కొన్ని అడ్డు వరుసలు ఉంటాయి. ఇదొక టాపిక్, ఇదొక టాపిక్, ఇది ఫస్ట్ పీరియడ్లో బోధించాలి, ఇది రెండో రోజు బోధించాలి, ఇది మూడో రోజు బోధించాలని చెప్పి రాసుకుంటాం. కాబట్టి ఒక పాఠం ఎన్ని పీరియడ్లో పూర్తవుతుందో తెలిపే లెసన్ ప్లాన్లో ప్రతి అడ్డు వరుస అనేది ఒక పీరియడ్లో బోధించాల్సిన భావనని సూచిస్తుంది, ఓకేనా. తర్వాత మళ్ళీ ఇక్కడ పీరియడ్ ప్లాన్ గురించి ఇచ్చారు చూడండి సార్ ఒకసారి. మళ్ళీ ఒక పీరియడ్లో చెప్పాల్సినటువంటి బోధనాంశానికి సంబంధించిన పథకం ఇది. 30 నుంచి 40 నిమిషాల బోధనకు సంబంధించిన ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక. ఒక బోధనాంశానికి సంబంధించింది లెసన్ ప్లాన్కి అనుబంధంగా పీరియడ్ పథకం మనం వేసుకుంటాము, ఓకేనండి. అది ఇక్కడ ఈ 4 పాయింట్లు కూడా మనకి పీరియడ్ ప్లాన్కి సంబంధించింది.
తర్వాత లెసన్ ప్లాన్కిను పీరియడ్ ప్లాన్కి ఒక సంబంధం ఏర్పాటు చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ మీకు చెప్తున్నాను. సో పాఠ్య పథకం స్థూలంగా ఒక యూనిట్ లేదా ఒక పెద్ద పాఠం చెప్పేటప్పుడు వేసుకునే పథకము. సో లెసన్ ప్లాన్ అంటే ఏంటండి, ఒక యూనిట్ కానీ ఒక పెద్ద లెసన్ చెప్పేటప్పుడు వేసుకునే ప్లానే. మరి పీరియడ్ పథకం అంటే ఒక పీరియడ్లో పూర్తి చేయవలసినటువంటి అంశాలపై మనం పథకం వేసుకుంటే అది పీరియడ్ ప్లాన్ అవుతుంది. సో తర్వాత హెర్బర్ట్ ఉపగమం ప్రయోజనాలు ఏంటంటే ఒకసారి చూడండి. ఈ ఉపగమం అనేది మనస్తత్వ శాస్త్ర సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అంటే విజ్ఞానిక శాస్త్ర సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఉపగమంలో ప్రతి స్టెప్ అనేది తార్కిక క్రమంలో అమర్చబడి ఉంటుంది. ఓకేనండి. నూతన జ్ఞానాన్ని అందించడంలో ఆగమన నిగమన ఉపగమలు రెండింటినీ సాధారణీకరణము అన్వయం అనేటువంటి సోపానంలో గమనించవచ్చు. అంటే సాధారణీకరణంలో ఆగమన పద్ధతి ఉపయోగించి పాఠానికి సంబంధించినటువంటి భావనలని సామాన్య సూత్రాలుగా ఏర్పడతాయి. కాబట్టి సాధారణీకరణంలో ఆగమన పద్ధతి, అన్వయంలో నిగమన పద్ధతిని మనం వాడతాము. ఓకేనండి. తర్వాత నూతన జ్ఞానాన్ని అందించడంలో ఆగమన నిగమన ఉపగమలు రెండింటినీ సాధారణీకరణము అదేవిధంగా అన్వయం అనేటువంటి స్టెప్లో మనం గమనించవచ్చు. మరి అన్ని సబ్జెక్టుల బోధనకు అనుకూలంగా ఉంటుంది. ఓకేనండి. ఆగమన నిగమన పద్ధతులు రెండింటినీ ఇక్కడ ఉపయోగిస్తాము. తర్వాత విద్యార్థుల అభ్యాసన పూర్వజ్ఞానం నుండి కొత్త జ్ఞానం సాగుతుంది. విద్యార్థుల యొక్క అభ్యాసన అనేది పూర్వజ్ఞానం నుండి కొత్త జ్ఞానం వైపుకు సాగుతుంది. ఓకేనండి. వాళ్ళ యొక్క నేర్చుకోవటం అనేది అభ్యాసం అనేది పూర్వజ్ఞానం నుండి కొత్త జ్ఞానం వైపుకు సాగుతుంది అని చెప్తున్నాడు. అంటే విద్యార్థి యొక్క అభ్యాసం అనేది పూర్వజ్ఞానం నుండి క్రొత్త జ్ఞానం వైపుగా వెళుతుంది అని అర్థం. తర్వాత తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల వైపుకి తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల వైపుకు మనకి అభ్యాసం అనేది జరుగుతుంది. మరి దీంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు ఏంటంటే ఉపాధ్యాయుని పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా. అదేవిధంగా మనకి ఎక్కువ జ్ఞాన రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. తర్వాత హాజరుపరచడం అనేటువంటి స్టెప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకేనండి. అలాగ అన్నీ ఉంటాయి. ఒకసారి చూద్దాం. విద్యార్థుల వ్యక్తిగత భేదాలకు ప్రాధాన్యత ఇవ్వదు ఇక్కడ. ఈ ఉపగమం అనేది విద్యార్థుల యొక్క వ్యక్తిగత భేదాలకు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వదు. అన్నీ కూడా మనకి జ్ఞానాత్మక రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే జ్ఞానాత్మక పాఠ్యాంశాలకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఉపగమము. తర్వాత ఇంకా ఎక్కువగా ఉపాధ్యాయునికి అతని కృత్యాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది ఇక్కడ. అదేవిధంగా సంసర్గం అనేటువంటి స్టెప్ ఇక్కడ మనకి సంసర్గం అనేటువంటి స్టెప్ ఉంది కదా, ఈ స్టెప్ అనేది అన్ని పాఠ్యాంశాలకు సరిపోదు అని చెప్తున్నారు. తర్వాత భూగర్భ శాస్త్రము, భాష, లాంగ్వేజు, హిస్టరీ, మ్యూజిక్, ఆర్ట్ వంటి పాఠ్యాంశ బోధనకు అంత ప్రాధాన్యత ఇవ్వదు ఈ ఉపగమము. అయితే హెర్బర్ట్ పాఠ్యాంశాన్ని హాజరుపరచడంలో సహసంబంధ సూత్రాన్ని సూచించాడు. కానీ ఇది చాలా కష్టమైన పని. అన్ని పాఠ్యాంశాల ద్వారా ఇది సాధ్యం కాదు. అంటే హెర్బర్ట్ ఏం చేశారంటే పాఠ్యాంశాన్ని హాజరుపరచడం అనేటువంటి సెకండ్ స్టెప్ ఉంది కదండి, ఈ సెకండ్ స్టెప్లో మనకి సహసంబంధ సూత్రాన్ని సూచించాడు. మరి ఇది సహసంబంధ సూత్రాన్ని ఉపయోగించడం అనేది కష్టసాధ్యం కాబట్టి అన్ని పాఠ్యాంశాల ద్వారా ఇది సాధ్యం కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ 6వ చూడండి. హెర్బర్ట్ పాఠ్యాంశాన్ని హాజరుపరచడంలో సహసంబంధ సూత్రాన్ని సూచించాడు. ఇది కష్టమైన పని కాబట్టి అన్ని పాఠ్యాంశాల ద్వారా ఇది సాధ్యమైతే కాదని చెప్తున్నాడు. ఇది మనకి లెసన్ ప్లాన్లో ఉన్నటువంటి హెర్బర్ట్ విధానం. తర్వాత భూగర్భ శాస్త్రము, భాష, లాంగ్వేజు, హిస్టరీ, మ్యూజిక్, ఆర్ట్ వంటి పాఠ్యాంశ బోధనకు అంత ప్రాధాన్యత ఇవ్వదు ఈ ఉపగమము. అయితే హెర్బర్ట్ పాఠ్యాంశాన్ని హాజరుపరచడంలో సహసంబంధ సూత్రాన్ని సూచించాడు. కానీ ఇది చాలా కష్టమైన పని. అన్ని పాఠ్యాంశాల ద్వారా ఇది సాధ్యం కాదు. అంటే హెర్బర్ట్ ఏం చేశారంటే పాఠ్యాంశాన్ని హాజరుపరచడం అనేటువంటి సెకండ్ స్టెప్ ఉంది కదండి, ఈ సెకండ్ స్టెప్లో మనకి సహసంబంధ సూత్రాన్ని సూచించాడు. మరి ఇది సహసంబంధ సూత్రాన్ని ఉపయోగించడం అనేది కష్టసాధ్యం కాబట్టి అన్ని పాఠ్యాంశాల ద్వారా ఇది సాధ్యం కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ 6వ చూడండి. హెర్బర్ట్ పాఠ్యాంశాన్ని హాజరుపరచడంలో సహసంబంధ సూత్రాన్ని సూచించాడు. ఇది కష్టమైన పని కాబట్టి అన్ని పాఠ్యాంశాల ద్వారా ఇది సాధ్యమైతే కాదని చెప్తున్నాడు. కంటిన్యూషన్ చూద్దాం ఒకసారి, ఒక్క నిమిషం.
మనం హెర్బర్ట్ ఉపగమం చూసిన తర్వాత లెసన్ ప్లాన్లో, కానీ చెప్పాను కదా మీకు న్యూ బుక్లో లైక్ పీరియడ్ ప్లాన్ కింద ఇచ్చారు. యాక్చువల్గా హెర్బర్ట్ ఉపగమం అనేది లెసన్ ప్లాన్కి సంబంధించినటువంటి అంశం. ఆల్రెడీ మీకు చెప్పాను. మరి కంటిన్యూషన్ ఒకసారి మాట్లాడదాము. అయితే దీంట్లో సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూమ్స్ విధానం అయితే ఉంది. హెర్బర్ట్ విధానం తర్వాత మనకి లెసన్ ప్లాన్లో ఇంకో టాపిక్ ఏంటంటే మనకి బ్లూమ్స్ నమూనా అని చెప్పొచ్చు. దీనిని మూల్యాంకన ఆధార నమూనా అని చెప్పడం జరుగుతుంది. మూల్యాంకన ఆధారమైంది ఇది. మన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటాము, దానికి తగ్గట్టుగా లక్ష్యాలు అనేవి సాధించామా లేదా అని చెప్పేసి అభ్యాస అనుభవాన్ని కల్పిస్తాము లక్ష్యాలు సాధించడానికి. ఈ లక్ష్యాలు సాధించామా లేదా అని చెప్పేసి మనం మూల్యాంకనం అయితే చేసేసుకుంటాము. కాబట్టి ఇక్కడ చూడండి, సో బ్లూమ్స్ నమూనా, దీన్ని మూల్యాంకన ఆధార నమూనా అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బోధన అభ్యాసన ప్రక్రియలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. ఈ లక్ష్యం ఇది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అభ్యాసన అనుభవాల్ని కల్పించాము. అభ్యాసన అనుభవాలు. అదేవిధంగా ఇక్కడ మూల్యాంకనం అయితే ఉంటుంది. మూల్యాంకనం అంటే మనం తరగతి గదిలో ఏ లక్ష్యాలు సాధిస్తామో ఇక్కడ అభ్యాసన అనుభవాలు ఏర్పాటు చేసుకోవాలి. అయితే మూల్యాంకనం సాధించామా లేదని చెప్పేసి, అదే లక్ష్యాలు సాధించామా లేదని చెప్పేసి మూల్యాంకనం ద్వారా మనం తెలుసుకుంటాము. కాబట్టి లక్ష్యాలు, అభ్యాసన అనుభవాలు, మూల్యాంకనం అనేవి ఒక త్రిధ్రువ ప్రక్రియగా ఉంటాయి. యాక్చువల్గా అయితే లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటాము, ఆ లక్ష్యాలు సాధించడానికి అభ్యాసన అనుభవాలు కల్పిస్తాము, మరి లక్ష్యాలు సాధించామా లేదని చెప్పేసి మూల్యాంకనం చేసి తెలుసుకుంటాము. కాబట్టి ఇక్కడ చూడండి, బ్లూమ్స్ మూల్యాంకన ఆధార నమూనా అన్నాము. ఈ నమూనా ముఖ్య ఉద్దేశం ఏంటి? బోధన ముఖ్యంగా లక్ష్యాల కేంద్రంగా ఉంటుంది. బ్లూమ్స్ నమూనా అనేది దీంట్లో బోధన అనేది ముఖ్యంగా లక్ష్యాల కేంద్రంగా ఉంటుంది. లక్ష్యాల కేంద్రంగా ఉంటుంది బోధన. ఈ నమూనాని ప్రతిపాదించినవారంటే మనకి బెంజమిన్ ఎస్ బ్లూమ్ అయితే అవుతారు. ఇతను ఎడ్యుకేషన్ని ఏమని పరిగణించారంటే త్రిధ్రువ ప్రక్రియగా పరిగణించడం జరిగింది. బెంజమిన్ ఎస్ బ్లూమ్ విద్యని ఏమన్నారండి? త్రిధ్రువ ప్రక్రియ అంటే లక్ష్యాలు ఉంటాయి, అభ్యాసన అనుభవాలు ఉంటాయి, మూల్యాంకనం అనేది ఉంటుంది. కాబట్టి విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పరిగణించిన వారు ఎవరంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్. అయితే ఈ నమూనా దేని మీద ఆధారపడి ఉంటుంది? లక్ష్యాలపైన, అభ్యాసన అనుభవాలపైన, మూల్యాంకనం పైన ఆధారపడి ఉంటుంది. మరి ఈ నమూనాలో ఉన్నటువంటి సోపానాలు ఏంటి? ఫస్ట్ చెప్పాను కదా, ఇది ఒకటి అవుతుంది. అంటే విద్యా లక్ష్యాల్ని రూపొందించడము. సో ఇది 2 అవుతుంది. అభ్యాసన అనుభవాలను కలిగించడం, ఇది 3 అవుతుంది. ప్రవర్తన మార్పులను మూల్యాంకనం చేయటం, అంటే విద్యార్థులు వచ్చినటువంటి ప్రవర్తన మార్పులు, అంటే మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించామా లేదా అని అర్థం. కాబట్టి ఈ నమూనాలో ఉన్నటువంటి సోపానాలు ఏంటంటే విద్యా లక్ష్యాలను రూపొందించుకోవటము, అభ్యాసన అనుభవాలను కలిగించడము, ప్రవర్తన మార్పులను మూల్యాంకనం చేయటం. అయితే ఈ రెండిటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. బ్లూమ్స్ అనే అతను ఏం చేశారంటే అభ్యాసన అనుభవాలు కలిగించడం దాన్ని, అదేవిధంగా ప్రవర్తన మార్పులను మూల్యాంకనం చేయటం అనేది ఈ 2 స్టెప్స్కి ఇంపార్టెంట్ ఇవ్వటం జరిగింది. ఎవరంటే మనకి బెంజమిన్ ఎస్ బ్లూమ్. సో మనకి నెక్స్ట్ వచ్చేసి నిర్మాణాత్మకవాదం భావన. సో యాక్చువల్గా ఇది మనకి 5వ చాప్టర్లో అయితే వస్తుంది. అక్కడ బోధన పరంగా చూడాలి, ఇక్కడ ప్రణాళిక పరంగా చూడాలి. సో నిర్మాణాత్మకవాదము అదేవిధంగా కాన్సెప్ట్ ఏంటి అని చూస్తే, ఈ నిర్మాణాత్మకవాదం అనేది అభ్యాసన సిద్ధాంతాలలో ఒకటైనటువంటి సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతాల్లో ఒక భాగంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి అభ్యాసన సిద్ధాంతాలు ఒకటేంటి? సంజ్ఞానాత్మక అభివృద్ధి. అది మీకు తెలుసు, జాన్ పియాజెట్ లాంటి సిద్ధాంతాలు. సో అభ్యాసన సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతంలో ఒక భాగం ఏంటంటే నిర్మాణాత్మక వాదం అని చెప్పొచ్చు మనం. ఈ నిర్మాణాత్మక వాదం అంటే ఏంటి? యాక్చువల్గా దీంట్లో ఇటువంటి ఉపగమంలో ఏం చేస్తారంటే విద్యార్థులు తమ జీవిత అనుభవాల ఆధారంగా నేర్చుకునేటువంటి ఒక కృత్యాధార అభ్యాసన. అంటే ఇందులో విషయాలు వాళ్ళే నిర్మించుకుంటారు, వాళ్ళే నేర్చుకుంటారు. విషయాల్ని నిర్మించుకుంటారు వాళ్ళే, విద్యార్థులే. విషయాల్ని నేర్చుకునేది కూడా విద్యార్థులే. అంటే జీవిత అనుభవాల ఆధారంగా నేర్చుకునేటువంటి ఒక కృత్యాధార అభ్యాసం ఏంటంటే మనకి నిర్మాణాత్మక వాదము. సో విదేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంటుంది. ఈ మధ్యలోనే ఇండియాలో అయితే రావటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి
ఆ విద్యార్థులే స్వయంగా విషయ జ్ఞానాన్ని నిర్మించుకుంటారు, విషయాన్ని వాళ్ళే అవగాహన చేసుకుంటారు. ఓకేనండి, అది కాన్సెప్ట్. సో ఇప్పుడు చూడండి, సో నిర్మాణాత్మకవాదం ఏం చెప్తుందంటే అనుభవాల ద్వారా విద్యార్థులు తమ అవగాహనను జ్ఞానాన్ని పెంచుకుంటారని చెప్తుంది. సో నిర్మాణాత్మకవాదం ఏం చెప్తుందంటే అనుభవాల ద్వారా విద్యార్థులు తమ అవగాహనను జ్ఞానాన్ని పెంచుకుంటారని చెప్తుంది. అంటే విద్యార్థులు స్వయంగా ఇక్కడ జ్ఞానాన్ని పెంచుకుంటారని అర్థం. నిర్మాణాత్మకవాదం అంటే ఏం చెప్తుందంటే యాక్చువల్గా జీవిత అనుభవాల ఆధారంగానే నేర్చుకునేటువంటి ఒక కృత్యాధార అభ్యాసం కాబట్టి అనుభవాల ద్వారా విద్యార్థులు తమ అవగాహనను జ్ఞానాన్ని పెంచుకోవటం జరుగుతుంది నిర్మాణాత్మకవాదంలో. ఇక్కడ విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది. మరి ఈ నిర్మాణాత్మకవాదం ప్రకారం ఏంటి, విద్యార్థులు వారి స్వంత జ్ఞానానికి వారే క్రియాత్మక సృష్టికర్తలు అన్నారు. విద్యార్థులు వారి స్వంత జ్ఞానానికి వారే క్రియాత్మక సృష్టికర్తలు అంటే ఇందులో విషయాలు వాళ్ళే నేర్చుకుంటారు, విషయాన్ని వాళ్ళే నిర్మించుకుంటారు. ఓకేనండి, అలా అన్నమాట. జ్ఞానం అనేది ఇక్కడ మనకి నిర్మాణాత్మకవాదంలో జ్ఞానం అనేది నిర్మించబడుతుంది. ఇది మనకి నిర్మాణాత్మకవాదం గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. మరి చూడండి ఒకసారి, నిర్మాణాత్మకవాదం అనేది అభ్యాసన సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతాల్లో ఒక భాగంగా ఉంటుంది. యాక్చువల్గా మనకి నెక్స్ట్ చూడండి, నిర్మాణాత్మకవాదము ముఖ్య సూత్రాలు ఏంటి. సో దీంట్లో ఏం జరుగుతుందంటే అభ్యాసనం అనేది సందర్భానుసారంగా ఉంటుంది. అభ్యాసం చాలా చురుకైన ప్రక్రియ. అభ్యాసనం ఒక సామాజిక కృత్యము. అభ్యాసనకు ప్రేరణ ముఖ్యమైనది. అభ్యాసనం మానసికమైనది. అభ్యాసనానికి తగిన సమయం అనేది అవసరం. అంటే నిర్మాణాత్మక వాదంలో ముఖ్య సూత్రాలు ఏంటంటే ఇక్కడ జ్ఞానం నిర్మించబడుతుంది కరెక్టే. విద్యార్థులు అభ్యాసనం ద్వారా అభ్యసించడం ఎలాగో అభ్యసిస్తారు. అంటే విద్యార్థులు అభ్యాసం ద్వారా ఎలా నేర్చుకోవాలో అభ్యసిస్తారు. ఓకేనండి, ఇక్కడ అభ్యాసం చాలా చురుకైన ప్రక్రియగా ఉంటుంది. అభ్యాసం ఒక సామాజిక కృత్యంగా ఉంటుంది. అభ్యాసంకు ప్రేరణ ముఖ్యమైంది. అభ్యాసనం మానసికమైంది. అభ్యసనానికి తగిన సమయం అనేది అవసరమవుతుంది. ఓకే, తర్వాత రెండోది ఏంటంటే మనకి చూడండి ఒకసారి, అయితే నిర్మాణాత్మకవాదం అనేది ఈ క్రింది సిద్ధాంతాల్లో కనిపిస్తుంది మనకి. నిర్మాణాత్మకవాదం చరిత్ర చూసుకుంటే నిర్మాణాత్మకవాదం అనేది కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వాటిలో కనిపిస్తుంది. ఆ సిద్ధాంతాలు అంటే ఏంటి, జీన్ పియాజే సంబంధించినటువంటి సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతంలో మనకి నిర్మాణాత్మకవాదం కనిపిస్తుంది. విద్యార్థులే జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. అదేవిధంగా వైట్గాస్కీలో మనకి జ్ఞాన నిర్మాణంలో సాంఘిక అంశం ఉంది కదా, ఈ రెండు సిద్ధాంతాలు. అదేవిధంగా బ్రూనర్ అభ్యాసన సిద్ధాంతం, ఈయన దృష్టిలో అభ్యాసనం అనేది కృత్యాధారంగా ఉండాలి. అంటే ఇండైరెక్ట్గా ఏంటి ఇక్కడ నిర్మాణాత్మకవాదం అనేది జాన్ పియాజే యొక్క సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతంలో కనిపిస్తుంది. వైట్గాస్కీ యొక్క జ్ఞాన నిర్మాణంలో కనిపిస్తుంది. వైట్గాస్కీ జ్ఞాన నిర్మాణంలో సాంఘిక అంశం అనేటువంటి సిద్ధాంతంలో కనిపిస్తుంది. అదేవిధంగా బ్రూనర్ అభ్యాసన సిద్ధాంతమైనటువంటి కృత్యాధారంగా ఉండాలని చెప్తున్నారు కదా, బ్రూనర్ అభ్యాసన సిద్ధాంతం అంటే జాన్ పియాజే సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతము, వైట్గాస్కీ జ్ఞాన నిర్మాణంలో సాంఘిక అంశము, బ్రూనర్ అభ్యాసన సిద్ధాంతం. ఈ మూడు సిద్ధాంతాల్లో మనకి నిర్మాణాత్మకవాదం అనేది కనిపిస్తుంది. కానీ బ్రూనర్ ప్రకారం ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా అభ్యాసనం అనేది కృత్యాధారంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నోట్ రాశాను చూడండి. అయితే నిర్మాణాత్మకవాదంలో జాన్ పియాజే సిద్ధాంతము, వైట్గాస్కీ సిద్ధాంతము, బ్రూనర్ సిద్ధాంతాలు అనేవి అంతర్గతంగా ఉంటాయి. మరి బ్రూనర్ అభ్యాసన సిద్ధాంతం ఏం చెప్తుందంటే అభ్యాసనం అనేది కృత్యాధారంగా ఉండాలని చెప్తుంది. తర్వాత చూడండి, ఈ నిర్మాణాత్మక ఉపగమంలో ఉపాధ్యాయుడు ఒక సలహాదారుగా ఉంటారు. విద్యార్థులకు నేరుగా బోధించడు, ఎక్కడ కేవలం అభ్యాసన పరిస్థితులు మాత్రమే కల్పిస్తాడు, వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి వాటిలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా సైన్స్ జ్ఞానాన్ని విద్యార్థి స్వయంగా తానే నిర్మించుకుంటాడు. అంటే ఇక్కడ నిర్మాణాత్మక ఉపగమంలో ఉపాధ్యాయుడు కేవలం ఒక సలహాదారుడుగా ఉంటారు, విద్యార్థులకు ఏం చెప్పరు, కానీ ఏదైనా ఒక విషయానికి సంబంధించి అభ్యాసన పరిస్థితిని కల్పిస్తాడు. కాబట్టి ఆ అభ్యాసన పరిస్థితుల్లో విద్యార్థులు పాల్గొనడం ద్వారా వాళ్ళే జ్ఞానాన్ని స్వయంగా నిర్మించుకోవటం జరుగుతుంది. మరి నిర్మాణాత్మక ఉపగమంలో 5 Eలు ఉన్నాయని చెప్పాను కదా, మెథడ్లో కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. ఈ రెండు దాదాపు ఒకేలా ఉంటాయి, ఒకసారి చూడండి. నిర్మాణాత్మక ఉపగమంలో 5 Eలు అంటే ఫస్ట్ ఈ ఎంగేజ్ అంటే పని కలుగజేయు అని, ఎక్స్ప్లోర్ అన్వేషించు అని, ఎక్స్ప్లెయిన్ వివరించు అని,
ఎలాబరేట్ విశదపరచు విస్తరించు అని, ఎవాల్యుయేట్ అంటే మూల్యాంకనం చేయటం. రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. బోధన ఉపగమాల్లో కూడా మనకి 5E మోడల్ ఉంది, అది కూడా మ్యాక్సిమం ఒకటే. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ఆర్డర్లో పెట్టమంటాడు. ముందు ఎంగేజ్ వస్తుంది. ఎంగేజ్ అంటే మనకి ఇక్కడ అర్థం ఏంటంటే పని కలుగజేయు అని, ఎక్స్ప్లోరు అన్వేషించు అని, ఎక్స్ప్లెయిన్ వివరించు, ఎలాబరేట్ విశదపరచు ఆర్ విస్తరించు, ఎవాల్యుయేట్ మూల్యాంకనం చేయటం అని అర్థం. అయితే ఇక్కడ చూడండి, మనం 5th లెసన్లో కిణవనం ప్రక్రియ మీద నిర్మాణాత్మక ఉపగమం చూసాము. ఇక్కడ ఎంగేజ్ అంటే పని కలుగజేయు అన్నాడు. అంటే అంటే ఇక్కడ విద్యార్థి యొక్క జ్ఞానం నిర్మించబడాలి కదా, దానికి ఆధారంగా ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకేనండి, 5E's అని చెప్తాము. 5E's అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఉపాధ్యాయుడు కల్పించిన పరిస్థితుల్లో విద్యార్థి పూర్తిగా నిమగ్నమై ఉంటాడు, అది ఎంగేజ్ అనమాట. అంటే నిమగ్నం అవటం లేదా పని కలగజేయు అని. అన్వేషించు, ఈ దశలో విద్యార్థులకు మూర్త భావనలు ఏర్పడటానికి తగిన పరికరాలు ఉపాధ్యాయుడు సమకూరుస్తాడు, ఎక్స్ప్లోర్లో. ఈ దశలో వివరించులో ఏమవుతుంది, ఎక్స్ప్లెయిన్లో ఏమవుతుంది, ఈ దశలో విద్యార్థి తాను కనుగొన్న అంశాలని వివరిస్తాడు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అంటే విద్యార్థి ఏం కనుక్కున్నాడో వివరిస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి, నిర్మాణాత్మక ఉపగమంలో 5Eలో మొదటిది ఏంటి, పని కలగజేయు అని చెప్పారు. పని కలగజేయటం అంటే ఉపాధ్యాయుడు కొన్ని పరిస్థితులు, అభ్యాసానికి కొన్ని పరిస్థితులు కల్పిస్తాడు. ఆ పరిస్థితులలో అంటే అభ్యాసనానికి కొన్ని పరిస్థితులు కల్పిస్తాడు ఉపాధ్యాయుడు. ఈ పరిస్థితులలో విద్యార్థి ఇక్కడ పూర్తిగా నిమగ్నమైపోతాడు. రెండోది ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించు. ఈ దశలో విద్యార్థులకు మూర్త భావనలు ఏర్పడటానికి తగిన పరికరాలను ఉపాధ్యాయుడే సమకూరుస్తాడు. అంటే తెలిసేవి, అంటే కొన్ని దాని గురించి విషయాలు తెలుసుకునేలాగా. కాబట్టి విద్యార్థులకి మూర్త భావనలు ఏర్పడటానికి తగిన పరికరాలను ఉపాధ్యాయుడు సమకూరుస్తాడు. తర్వాత వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ అంటే వివరించు అని అర్థం. ఈ దశలో విద్యార్థి తాను కనుక్కున్నటువంటి అంశాలని వివరించడం జరుగుతుంది. నాలుగోది ఎలాబరేట్ లేదా విశదపరచు విస్తరించు. అంటే విద్యార్థులు తాము నేర్చుకున్నటువంటి భావనలను విస్తృతపరచడానికి ప్రయోగాలు, ఇతర అభ్యాసాల ద్వారా ప్రయత్నిస్తారు. సో తర్వాత మనకి ఎలాబరేట్ విశదపరచు విస్తరించు. అంటే విద్యార్థులు తాము నేర్చుకున్నటువంటి భావనలను విస్తృతపరచడానికి ప్రయోగాలు, ఇతర అభ్యాసాల ద్వారా ప్రయత్నం చేస్తారు. ఎలాబరేట్ అంటే ఏంటి, విద్యార్థులు తాము నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్లని ఇంకా విస్తృతపరచడానికి ప్రయోగాలు కానీ ఇతర అభ్యాసాల ద్వారా చేస్తారనమాట. అంటే ప్రయోగాలు ఇంకా ఇతర అభ్యాసాల ద్వారా ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత ఎవాల్యుయేట్ అంటే మనకి ఈ దశలో ఉపాధ్యాయుడు విద్యార్థుల భావనలు అవగాహన చేసుకున్నారో లేదో పరీక్షించడం జరుగుతుంది. ఇది నిర్మాణాత్మక ఉపగమంలో ఉన్నటువంటి 5Eలు చాలా ఇంపార్టెంట్. ఇవి ఆర్డర్లో పేర్చమని అడగవచ్చు. కాబట్టి ముందు ఈ ఏంటంటే ఎంగేజ్, సెకండ్ ఈ వచ్చేసి ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్ అని వాళ్ళ ఆర్డర్లో మీరు పెట్టుకోవాలి. తర్వాత నిర్మాణాత్మక ఉపగమం ప్రయోజనాలు ఏంటంటే, ఈ కాన్స్ట్రక్టివ్ అప్రోచ్ అనేది లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి సూత్రానికి అనుగుణంగా ఉంటుంది. చేయడం ద్వారా నేర్చుకోవడం అనేటువంటి సూత్రానికి అనుగుణంగా ఉంటుంది. ఇక్కడ విద్యార్థి స్వయంగా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. విద్యార్థికి తార్కిక సృజనాత్మక ఆలోచనలు అనేవి పెరుగుతాయి. ఇది ప్రధానంగా ఉన్నటువంటి ఉప ప్రయోజనాలు. మరి లోపాలు ఏంటి లేదా పరిమితులు ఏంటి? ప్రాథమిక తరగతులు ఇది పనిచేయదు. ఓకేనండి, ఇది ఉండాలంటే ఖచ్చితంగా నిర్మాణాత్మక ఉపగమంలో ఉండాలి అంటే మన లెసన్ చెప్పాలంటే ఖచ్చితంగా అభ్యాసన వనరులు సమృద్ధిగా ఉండాలి. ఎక్కువ టైం అనేది మనకి పడుతుంది దీనివల్ల. ఓకే, ఇది ఇక్కడ వరకు మీకు చెప్పడం జరిగింది. మిగతాది కంటిన్యూస్ నెక్స్ట్